ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి 5 మందికి పోస్టింగ్ ఇచ్చారు. అండ్ కొన్ని కీలకమైన స్థానాల్లో ఉన్న వాళ్ళను బదిలీ చేసుకుంటూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి ఐఏఎస్లకు కూడా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ పోస్టింగ్లు ఇచ్చింది. ఐఏఎస్లు, వైపీఎస్లు ఇట్లాంటి చీఫ్ భాష మనం మాట్లాడడం. తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానల్ బ్యానర్ హెడ్డింగ్ పెడతాయి కదా, జగన్ ఐఏఎస్ అంటే జగన్ ఐఏఎస్ అంట, వైపీఎస్ అట. అప్పుడు ఈ పోలీసులకు, బ్యూరోక్రాట్లకు అప్పుడేమి వీళ్ళేమి ఖండించరు వాటిని. జగన్ ఐఏఎస్లు, చంద్రబాబు ఐఏఎస్లు, జగన్ ఐపీఎస్లు, చంద్రబాబు ఐపీఎస్లు ఏమైనా ఉంటాయా అండి? అట్లా అనొచ్చు వాళ్ళను. అధికారంలో ఎవరుంటే వాళ్ళకి తగ్గట్టు చట్టానికి లోబడి వాళ్ళ నిర్ణయాలు అమలు చేయడమే కదా వాళ్ళ పని. వాళ్ళకి ఇంకా బుద్ధి పుట్టినట్లు వైసీపీ కండువాలు వేసేస్తారు, వైపీఎస్లు అంటారు, ఐఏఎస్లు అంటారు, రకరకాలుగా. మరి ఇన్ని రోజులు వీళ్ళు అటువంటి వాళ్ళకు 11 నెలల నుంచి పోస్టింగ్లు ఇవ్వని వాళ్ళకు కూడా మరి ఇప్పుడు పోస్టింగ్లు ఇచ్చారు. మరి 11 నెలలు వాళ్ళని పక్కన పెట్టి మరి ఆ సాటిస్ఫాక్షన్ ఏమైనా పొందగలిగారేమో మనకైతే తెలియదు. అది ఈరోజు జరిగినటువంటి బదిలీలలో రెవెన్యూ భూపరిపాలన శాఖలో కీలకంగా వ్యవహరించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియాను హ్యాండ్లూమ్ టెక్స్టైల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా జయలక్ష్మికి అదనపు బాధ్యతలు ఇచ్చింది సర్కార్. అంటే ఆమె సిసిఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు కదా, ఆమెకే రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఏపీ హెచ్ఆర్డి సంస్థ డైరెక్టర్గా కాటమనేని భాస్కర్కు అదనపు బాధ్యతలు ఇచ్చిన సర్కార్. యాక్చువల్గా ఐటీ సెక్రటరీగా ఉన్నారు కదా కాటమనేని భాస్కర్, ఆయనకి ఏపీ హెచ్ఆర్డి సంస్థకు డైరెక్టర్గా బాధ్యతలు ఇచ్చారు, అదనపు బాధ్యతలు. అండ్ పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు కదా 5 మంది ఐఏఎస్ అధికారులు. రేవు ముత్యాలరాజు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో సీఎంఓలో పనిచేయడమే పాపం అయిపోయింది. ఆయన ఐఏఎస్ అని, జగన్ ఐఏఎస్ అని రకరకాలుగా టాపర్ సివిల్స్లో ఒక మంచి అధికారిగా పేరుంది. ఇన్ని రోజులు పోస్టింగ్ ఇవ్వలే. మరి ఇప్పుడైతే కీలకమైన పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖకు కమిషనర్ ఇచ్చారు. కె మాధవీలత ఏపీ రైతు బజార్ సీఈఓ ఇచ్చారు. వీళ్ళందరికీ వైసీపీ ముద్ర వేసి పెట్టింది టీడీపీ పత్రికలు, టీవీ ఛానల్. మరి ఇప్పుడేం గొక్క పెడతారో వీళ్ళు తెలియదు మనకు. ఎం గౌతమి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి సెక్రటరీగా వెళ్ళారు, అదే గురుకులం సెక్రటరీగా వెళ్ళారు. నీలకంఠారెడ్డి కె నీలకంఠారెడ్డి ఏపీ ఈడ్స్ కంట్రోల్ సొసైటీకి ఎండీగా వెళ్ళారు. అండ్ కొత్త మాసు దినేష్ కుమార్ తనను ఆయుష్ డైరెక్టర్ నియమించారు. దినేష్ కుమార్ అంటే తెలుసుగా, ఫైబర్ నెట్ చైర్మన్గా జీవీ రెడ్డి గారు వెళ్తూ దినేష్ కుమార్ మీదే తీవ్రమైన అభియోగాలు మోపి వెళ్ళింది. ఈ దినేష్ కుమార్నే ఫైబర్ నెట్ నుంచి మరికొన్ని సర్వీసుల నుంచి రిలీవ్ చేసేసి పోస్టింగ్ లేకుండా జేడీకి రిపోర్ట్ చేయమని చెప్పారు. ఇప్పుడు ఆ దినేష్ కుమార్కు ఆయుష్ డైరెక్టర్ ఇచ్చారు. మిగిలిన వాళ్ళు ఎప్పటి నుంచో పోస్టింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ముత్యాలరాజుకు, మాధవీలతకు, నీలకంఠారెడ్డికి ఫస్ట్ టైం ఏమో 11 నెలల్లో పోస్టింగ్లు ఇవ్వడం. అండ్ గౌతమికి ఇచ్చినట్టున్నారు మధ్యలో 1-2 రోజులుగా పీకేసి పక్కన కూర్చోబెట్టట్టున్నారు ఆమెను కూడా. మరి ఇంకా నెక్స్ట్ వైపీఎస్లు ఉన్నారు. మరి వీళ్ళ భాషలో వైపీఎస్లు, మరి వాళ్ళకు పోస్టింగ్లు ఇస్తారో, ఇస్తే ఎప్పుడు ఇస్తారో చూడాలి.